వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. కొండాపురంలోని సత్యవోలు సెంటర్లో ఉన్నాము. అంటే ప్రధానంగా గత 2 రోజుల కిందట ఈ ప్రాంతంలోనే ఇద్దరు మద్యం సేవించారు. అదేవిధంగా సివిల్ సప్లై అధికారి శ్రీనివాసులు ఇటువైపు నుంచి వస్తున్నాడు. అయితే అతని కారుకి ఈ ఇద్దరు మోటార్ బైకులు అడ్డు వచ్చాయని అక్కడ ఘర్షణ పడడం జరిగింది. ఘర్షణ పడిన తర్వాత శ్రీనివాసులు వెంటనే వాళ్ళ బంధువులకు ఫోన్ చేసి పిలిపించడం జరిగింది. అయితే వాళ్ళ బంధువులు మొత్తం ఇక్కడికి వచ్చి సుమారు ఒక 15 మంది వచ్చి రసూలు అదేవిధంగా హజ్రత్ని తీవ్రంగా కొట్టడం జరిగింది. హజ్రత్కి బలమైన గాయాలవ్వడంతో అతన్ని ఆసుపత్రికి స్థానికులు తరలించడం జరిగింది. అయితే రసూలు మాత్రము మళ్ళీ వచ్చి రసూల్ని చూసేటప్పటికి రసూలు కనిపించలేదు. అయితే మరుసటి రోజు ఉదయాన్నే రసూలు ఎక్కడ పోయాడు ఏందని చూస్తే ప్రస్తుతము అంటే సంఘటన స్థలం ఇక్కడే గొడవ పడింది. అయితే మరుసటి రోజు రసూలు ఆ సమీపంలోని బావిలో తేలడం జరిగింది. అయితే దీన్ని బట్టి చూస్తుంటే ఆ రోజే నైట్ ఘర్షణ జరిగినప్పుడే రసూల్ని కొట్టి తీవ్రంగా కొట్టి తర్వాత బావిలో వేశారని రసూలు బంధువులు అదేవిధంగా వాళ్ళ స్నేహితులు మాత్రము ఆరోపిస్తున్నారు. అయితే ఇక్కడ పోలీసులు మాత్రం దీని మీద క్షుణ్ణంగా అతని పోస్ట్ మార్టం నిర్వహించి అసలు ఏం జరిగిందనేది కూడా విచారిస్తున్నారు. అయితే దీని మీద అంటే ప్రత్యక్ష సాక్షి మాల్యాద్రి కూడా ఉన్నాడు. మాల్యాద్రి కూడా మాట్లాడదాం. మాల్యాద్రి, అసలు ఏం జరిగింది ఇక్కడ? సార్ మేము 15వ తారీఖు సాయంత్రం నేను కొండలనే వ్యక్తి స్కూటీ మీద బయలుదేరి మాకు కూడా పనుండి సత్తువేలు వెళ్ళాము. అదే టైంలో అక్కడ రసూలు మాకు కనిపించడం జరిగింది. రసూలు వైన్ షాప్ దగ్గర కూర్చున్నాడు. అదే టైంలో మేము కూడా అక్కడే కూర్చున్నాము. కొంత సమయానికి కర్ర హజరత్ కూడా మా దగ్గరకు వచ్చాడు. వచ్చిన తర్వాత కర్ర హజరత్ అందరూ నలుగురు అక్కడ కూర్చున్నప్పుడు అదే సమయంలో మా ఊరి కిలారి నరేంద్ర నాయుడు కూడా అక్కడికి వచ్చాడు. వచ్చి మేమందరం ఉన్నాం చూసి అతను ఏదో డ్రింక్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాడు. కొంత సమయానికి ఈ కర్ర హజరత్ రసూల్కి చెరొక బండి ఉండడంతో వాళ్ళు పని ముగించుకొని ఇదే రూట్న గానుగపెంటకి వెళ్తున్నారు. సత్యవోలు దగ్గర బ్రాందీ షాప్ ఉందా, బెల్ట్ షాప్? బ్రాందీ షాప్. అంటే ఈ చుట్టుపక్కల వాళ్ళంతా మద్యం సేవించడం కోసం ఇక్కడికి వస్తారు. అంటే రసూలు అదేవిధంగా హజ్రత్ కూడా వాళ్ళు ఒక్కొక్కరు తెలియకుండానే వచ్చి కూర్చున్నారు. మా గ్రామస్తులు అయినందువల్ల మా దగ్గర కూడా వచ్చి కూర్చున్నారు. మేము కూడా కొంచెం కూర్చున్న తర్వాత వాళ్ళిద్దరికి చెరొక బండి ఉండడంతో వాళ్ళు టైం అయిపోతుందని వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరి ఇటు టైం సుమారుగా ఒక 8:30 అయి ఉంటుంది సార్. 8:30 సార్, 8:30 అయింది. వాళ్ళు బయలుదేరారు. అదే టైంలో మేమేం చేసామంటే పిల్లలకి స్నాక్స్ అవి కావాలని నేను కొండలో స్కూటీ మీద వచ్చాను. ఇద్దరం కలిసి బేకరీ దగ్గరికి వెళ్ళాము. వాళ్ళు ఇటువైపు మా ఊరికి వెళ్ళటానికి బయలుదేరారు. అంటే రసూలు హజ్రత్ ఊరే మీది కూడా? అవును సార్, సేమ్ కాలనీ. మాకు తెలిసిన వాళ్ళు అయినందువల్ల అక్కడ కూర్చున్నారు. మేము తర్వాత స్నాక్స్ తీసుకొని వస్తుండగా కారుకు ముందు జనాలు వీళ్ళు మాకంటే ముందే బయలుదేరారు. మేము పని చూసుకుని వచ్చి మేము ఇదే మార్గంలో కూడా మేము ఇంటికి వెళ్ళాలి. తిరిగి మేము ఇదే మార్గంలో వస్తుంటే వాళ్ళిద్దరిని అడ్డుకొని కొంతమంది కర్రలతోటి సుమారు 12-15 మంది కొడుతున్నారు. దగ్గరికి వచ్చి కూర వీళ్ళు మనోళ్ళే కదా అని నేను బండి ఆపి కారు ఫోటో తీసా. ఫస్ట్ ఏమన్నా మాట్లాడతారేమని, సార్ ఎందుకు కొడుతున్నారు ఏందంటే కొట్టుకుంటున్నారు. వీళ్ళు ఇద్దరు తాగి డ్రింక్ చేసి మా మీదకి వస్తారా ఆగండి అని కొడతానే ఉన్నారు. సార్ కావాలంటే సారీ చెప్పిస్తామని నేను కొండలు కావాలంటే ఏదో తప్పు అయిపోయింది తాగారు అంటే మీకు ఎట్ట కాదని వాళ్ళు కొడతానే ఉన్నారు. లేదు సార్, ఈ గ్రామస్తులైన సునీల్ సురేంద్ర మాకు తెలుసు, కావాలంటే వాళ్ళు పిలిపించి మాట్లాడతాము, మీకు సారీ చెప్పిస్తాము, వాళ్ళు ఏదో వదిలేయండి సార్ అంటే లేదని వాళ్ళని లాక్కొని వచ్చి కొడుతున్నారు. కొట్టే క్రమంలో రసూలేమో పక్కన కింద పొలాల్లో పడిపోయి ఉన్నాడు. ఈ హజరత్ కరెక్ట్ టైంకి రోడ్డు మీద బాగా కొడుతుండేకు అంతలోనే వాళ్ళు సునీల్ స్పాట్కి వచ్చి ఇరువైపులని ఇద్దరిని అడ్డం తీశాడు. వాళ్ళు కొట్టే వాళ్ళని కొట్టించుకున్న అతన్ని తీసి అతను ప్రాణస్థితిలో ఉంటే మళ్ళీ ఫస్ట్
ఇతన్ని ఇంటికి తీసుకెళ్ళు, అతను ఇక్కడే ఉంటాడు, మీరు వచ్చి ఫస్ట్ ఇతన్ని తీసుకెళ్ళిపోయి సేవ్ చేసి రమ్మన్నారు. నాకు ఇంకా టెన్షన్ పెరిగిపోయి ఫస్ట్ అతన్ని తీసుకుని ఇంటికాడ వదిలిపెట్టి వచ్చి హజరత్ని సార్ వచ్చేటప్పుడు అంటే రసూలు పడిపోయి ఉన్నాడా? రసూలు పొలాల్లో పడిపోయి ఉన్నాడు సార్. మేము ఇంకా ఎందుకు ఆ మనిషి ఎంత దెబ్బలు తగిలినాయి ఏమని నేను గమనించలేకపోయినా, లేకుంటే హజరత్కి ముందు రసూల్నే మేము సేఫ్గా తీసుకొని పోయామేమో. ప్రయత్నించాను, కాలు పట్టిస్తానన్నాను, వాళ్ళు అప్పటికి ఒప్పుకోలేదు. ఫస్ట్ ఈయన నలగొట్టండ్రా, ఆర్టీ అయితే ఏందంటున్నానని మళ్ళీ నా మీదకే రివర్స్ అవ్వబోయినరు. అంతలోకి సునీలు, సురేంద్ర వచ్చారు. సునీలు వచ్చి అందరిని అడ్డం తీసి ఈ సునీలు వీళ్ళు మనోళ్ళే, గొడవలు ఏమొద్దు, ఏదో తాగి తప్పు చేసి ఉంటారేమో, వాళ్ళు పంపి ఇంటికాడ బాధపడుతుంటారు అని నేను చెప్పడంతో వాళ్ళిద్దరి ఫస్ట్ అయితే అతన్ని ఊపిరాడటం లేదు, ఇంటికాడ వదిలిపెట్టాను. హజరత్ని చెప్పగా వెంటనే బండి మీద కూర్చోబెట్టి హజరత్ని వదిలిపెట్టి వచ్చే క్రమంలో రసూలు అన్నయ్యన కాలేకి చెప్పా ఇలా విషయం జరిగిందని. చెప్తే వెంటనే రసూలు కోసం కాలేయ నేను మళ్ళీ తిరిగి వచ్చాం ఇక్కడికి. వచ్చేసరికి రసూలు లేడు. రసూలు లేకపోతే కాలేయ అక్కడున్న పెద్దవాళ్ళతోటి మాట్లాడుతూ ఉండు, ఏడి మా తమ్ముడు ఏడి, కనిపించటం లేదు ఉన్నానంటే ఎవరో మాట్లాడి ఆయనకి చెప్తున్నారు ఇటువైపు వెళ్ళిండ్రని. తర్వాత ఇద్దరు కానిస్టేబుల్ స్పాట్కి వచ్చారు, కొట్టి వాళ్ళే కేసు పెట్టి స్పాట్కి పిలిపించినట్టుంది. వచ్చిన తర్వాత వాళ్ళిద్దరి కానిస్టేబుల్ వాళ్ళు చెరొక బండి రసూల్ది హజరత్ది స్టేషన్ తీల్చారు. అప్పుడు కూడా ప్రాధేయపడ్డా, ఇలాంటి ఏం కేసులు వద్దు, మనం ఏదో మాట్లాడుకుందాం తెలిసిన వాళ్ళమని సునీల్కి చెప్పాను. ఫస్ట్ అయితే మీరు వెళ్ళిపోండి అని చెప్పాడు. అంతవరకు నేను ఆ సంఘటన స్థలంలో ఉన్నా సార్. తిరిగి నేను ఇంటికి వెళ్ళిపోయాను. మరుసటి రోజు ఉదయాన్నే రసూల్ వాళ్ళ అన్న, కాలయ్య వాళ్ళ భార్య, ఆమె రసూలు భార్య ఇక్కడికి వచ్చి సంఘటన స్థానానికి. నేను కూడా నన్ను అడిగాడు, రాత్రి ఇంటికి రాలేదురా, పోయి ఎతికిలాడదామని. సరే బాబాయ్ వెళ్దాం పదని నేను బండి వేసుకుని నేను కూడా వచ్చాను. వాళ్ళు కూడా ఇటు గాలిస్తుండగా బావిలో పడిపోయినని వాళ్ళు ఫస్ట్ కాలయ్య భార్య, రసూలు భార్య చూసి చెప్పగా ఇది ఇళ్ళ కడవలకి మేము తెలియజేసాం. అంటే ఇప్పుడు హజరత్ దెబ్బ తగిలింది కదా, హజరత్ ఆ చీకట్లో ఇప్పుడు హజరత్ మాట్లాడుతున్నాడా? సార్ హజరత్తుకి ఊపిరి స్పృహ తొక్కి కోల్పోయింది పూర్తిగా. ఏం జరిగిందని నేను అడుగుతున్నా కూడా నాకేం తెలియదు, నన్ను పడేసి కొట్టారు అని అంటుండ్రు. అతని కొడుకేమో తాగి మా పైకి వస్తానని అంటుండు. అతను స్పృహ తప్పి గస్తోటి టెన్షన్లో పడిపోయి ఉండు. తను ఊపిరిపోతుందనే క్రమంలో నేను బండి ఎక్కించుకొని ఇంటికి చేర్చి తిరిగి రసూల్ కోసం వచ్చేసాను. ఇది విన్నాం కదా. ప్రస్తుతము స్పాట్ ఇక్కడే జరిగింది. రాత్రి చిమ్మ చీకటి 8 నుంచి 9 గంటల లోపు. అంటే ప్రధానంగా హజరత్తు, రసూలు వీళ్ళిద్దరూ మద్యం సేవించడం కోసం ఇటు వచ్చారు. అదే ఇటువైపు నుంచి ఈ సివిల్ సప్లై అధికారి శ్రీనివాసులు వాళ్ళ కుమారుడు ఇద్దరు రావడము, అదేవిధంగా చిన్నపాటి విషయం అంటే బండ్లు అడ్డంగా ఉన్నాయన్న విషయం మీద గొడవపడ్డం. అంతలోకి శ్రీనివాసులు ఫోన్లు చేసి వేరే వాళ్ళని పిలిపించడము, ఆ చీకట్లోనే విపరీతంగా కొట్టడము, అదేవిధంగా ఊపిరి ఆడని పరిస్థితిలో ఉంటే హజరత్ని ముందుగా తీసుకెళ్ళడం జరిగింది. అయితే తర్వాత రసూల్ కూడా పక్కనే పడిపోయి ఉన్నాడు. అయితే అతన్ని కూడా తీసుకొని వెళ్దామని ఆ గ్రామస్తులు వచ్చేసరికి రసూలు లేడు. అయితే రసూలు నిజంగా ఏదైనా వెళ్ళిపోయాడేమో, వీళ్ళు కొడతారని భయపడి ఫరారైపోయాడు అనుకున్నారు. ఉదయము 9-10 గంటలు అయినప్పటికీ ఇంటికి రాకపోయేసరికి అనుమానం వచ్చి ఈ పరిసర ప్రాంతాలు మొత్తము గాలించడం జరిగింది. అదేవిధంగా బంధువులు, స్నేహితులకు కూడా ఫోన్లు చేయడం జరిగింది. అయితే కానరాలేదు. స్పాట్కి వచ్చి గ్రామస్తులు అదేవిధంగా వాళ్ళ బంధువులు మొత్తము ఈ ప్రాంతం మొత్తం వెతుకుతుండగా ఆ బావిలోనే కనిపించడము జరిగింది. ప్రస్తుతం ఆ బావి దగ్గర కూడా వెళ్దాం, ఒకసారి బావిని కూడా చూద్దాం. రసూలు తేలిన బావి ఇదే మనం చూస్తున్నాము. ఒకసారి మన వీడియో జర్నలిస్ట్ అల్తాఫ్ ఈ బావిని కూడా నేల బావి, పొలంలో ఉండే బావిలో తేలడం జరిగింది. అంటే దీన్ని బట్టి చూస్తుంటే అతన్ని చేసి ఆ తర్వాత బావిలో పడేసినట్లు కూడా స్పష్టం తెలుస్తుంది. ఒకసారి చూద్దాం. అంటే రోడ్డుకి సుమారు ఒక 50 అడుగుల దూరం, అంటే కూతవేట దూరంలో ఉంది. ఆ రోడ్డు మీదే అక్కడ గొడవ పడడం జరిగింది. ఆ తర్వాత రసూలు చెప్పులు ఇవన్నీ కూడా
ఈ ప్రాంతంలోనే పడిపోయి ఉన్నాయి. అంటే రసూల్‌ని ఇక్కడే కొట్టారు. కొట్టి ఆ తర్వాత అతను అని తెలిసిన తర్వాతే అతన్ని తీసుకొనొచ్చి ఈ బావిలో పడేసినట్లయితే తెలుస్తుంది. అయితే పోలీసులు దీని మీద విచారణైతే చేస్తున్నారు. అదేవిధంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్‌ని గూడా ఈ గ్రామస్తులు గూడా నిలదీయడం జరిగింది. దీని మీద ఆహ్, లోతుగా విచారణలు జరిపించి న్యాయం చేయాలంటూ కూడా కోరుతున్నారు. అదేవిధంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గూడా దీని మీద క్షుణ్ణంగా లోతుగా విచారించాలంటూ గూడా పోలీసులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తుంది. మనం ఒకసారి ఈ బావి చూద్దాము. ఒకవేళ రసూలు అంటే ఎందుకు బావిలో దూకుతాడు? ఎందుకు అనేది అటువైపు వాళ్ళు రసూలు చేసుకున్నట్టు వాళ్ళు ఒక ప్రచారం అయితే చేశారు. అయితే ఈ జరిగిన వెంటనే రసూల్‌కు ఎక్కడో తగలరాని చోట తగలడము అని ఆ తర్వాత ఈళ్ళు ఇతను ఉద్దేశంతోనే వాళ్ళు తీసుకొనొచ్చి బావిలో పడేసినట్లయితే తెలుస్తుంది. అయితే రసూల్ మృతదేహాన్ని కూడా పోస్ట్‌మార్టం నిర్వహించడం జరిగింది. శరీరం మీద కూడా గాయాలు ఉన్నట్లు కూడా మనకైతే తెలుస్తున్నాయి. మొత్తం మీద పోలీసులు దీని మీద క్షుణ్ణంగా విచారించి సంబంధిత ఆహ్, చేసి ఎవరైతే చేశారో వాళ్ళకు కఠినంగా శిక్షించాలంటూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు అదేవిధంగా స్నేహితులైతే కోరుతున్నారు. అదేవిధంగా ఇప్పటికే 5గురు అనుమానితులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అదేవిధంగా గాయపడిన హజరత్ కావులి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు లోతుగా విచారిస్తున్నారు. మొత్తం మీద ఇది ఈరోజో రేపో అసలు విషయాలు బయటపడే అవకాశాలైతే ఉన్నాయి. వీడియో జర్నలిస్ట్ అల్తాఫ్‌తో గయాజ్ బద్దవోలు